మ్యాజిక్. అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే సరదాగా ఉంటుంది, అనుభవం లేని సద్దం వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. రాజా 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 ది గ్రేటురా తల 2000 నోటురా. రే తెలుసుగా ఈరోజు రాజన్నకి 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 వచ్చింది రాజన్న. ఏం చేస్తుర్రా? నీ గురించే ప్రచారం చేస్తున్నాం. నా గురించి ప్రచారం? అరే ఇట్లా చేసే లాస్ట్ టైం ఓడిపోయినా. ఇదంతా కాదు, మనం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదన్న, ఊరంతా మందు మంచి పెడదాం. మందు పంచుదామా? వద్దురా, పక్క ఊరోళ్ళు డాన్సులు పెడుతుర్రు, రికార్డింగ్ డాన్సులు పెడుతుర్రు. అవన్నీ కామన్ అన్న, ప్రతిసారి డాన్సులు పెట్టు, రికార్డింగ్ డాన్సులు. ఎవడు ఓట్లు వేయడు అట్లా వేస్తే. మరి ఏం లేదన్నా, ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరికి పిలిపించినాం అనుకో, ఊర్లో ఉన్న ఓట్లు మొత్తం నీకే. ఏదో బాగుందిరా. బాగుందా? ఎంత అవుతుందిరా? 50 లక్షలు అన్న. 50 లక్షలు కాకపోతే 40 లక్షలు తీసుకో. ఇగో పిలిపిరా. ఓకే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా ప్రోగ్రామ్. నువ్వు రెస్ట్ తీసుకోపో. అరే సాయి, 40 లక్షలు ఇచ్చింది అన్న, నువ్వు పోయి అలా తీసుకొని వచ్చేసేయి. మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం ఇవాళ, ఓకేనా? సాయిగాడు పోయి ఇంతసేపు అవుతుంది, ప్రోగ్రామ్ కి ఏమో లేట్ అవుతుంది. ఫోన్ చేద్దామా? హలో హలో. అరే సాయి అన్నా, ఏడున్నారా? ఎంతసేపు అవుతుంది, జల్దీ రారా. అన్నా నీ పక్క పండు డబ్బున్నా చూడు. చూసినా. అరే దీంట్లో ఏందిరా, హ్యాండ్ ఉంది. వాళ్ళు అదే ఇచ్చిల్లా అన్న. హ్యాండ్ ఇచ్చుడేంద్రా? ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ చేయాలి కదరా. హలో, సిగ్నల్ లేదు. హలో హలో. ఈ సాయిగాడేమో హ్యాండ్ ఇచ్చిండు, నేనేమో రాజానికి మాట ఇచ్చిన. ఇప్పుడు ఎట్లా నాకు ఏం అర్థమైతే లేదు. నాకు తెలిసిన ఒక జాదుగారు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. హలో హలో, జాదుగారు సద్దాం గారా? అవు నేనే మారుతున్నా సార్. మీతో పని పడ్డా సార్, సార్ కలవాలి మిమ్మల్ని. నీ ఎనిగే ఉన్నా సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. నన్ను కాదు, ఈ ప్యాంట్ ని. నా తిత్తి కిండ్రితేనా, నా తిత్తి కిండ్రితేనా. సార్ మీరు మ్యాజిక్ చేస్తారు కదా సార్? అవు. ఇంతకుముందు ఏం చేసిరు సార్? పెళ్లి చేసుకున్న పిల్లని మాయం చేసిన. అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్పిన, మ్యాజిక్ అనుకుర్రు. ఇంకేం చేసిరు సార్? మా ఏజ్ లో డబ్బులు కొట్టేసిన. అంటే మీ అయ్య ఏమనలే? మ్యాజిక్ అనుకున్నాడు, మ్యాజిక్ అనుకున్నాడు. సార్ ఏం లేదు సార్, మా ఊర్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది సార్, దానికి మీరు రావాలి, మ్యాజిక్ చేయాలి సార్ ప్లీజ్. అరే అందరు నన్ను మేసి అంటారు కానీ నాకు మ్యాజిక్ రాదురా బేసిక్ గా. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, మీరే మ్యాజిక్ ప్లీజ్ సార్. 20 లక్షలు ఇస్తా సార్. 20 లక్షలు మ్యాజిక్ ఏంది, మర్డర్ కూడా చేస్తా. ఎక్కడ ప్రోగ్రామ్? సార్ ఇక్కడ సార్, పక్కా తీసుకెళ్తా. నువ్వు రెడీ చేయని వస్తా. ఓకే సార్. నా మొత్తం సెట్ చేసిన, నువ్వేం టెన్షన్ పడకు. మొత్తం సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు అందరూ వస్తారు. పిలవాలా? పిలిపిరా, వచ్చేసేయండి. నమస్కారం సార్. పెద్దలకి ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సలాం గారు, రష్మిక మందన సలాం గారు. డమ్కటకం డమ్కటకం డమ్కటకం. ఎవరు ఇది? పోతి సార్ నాదే. సలాం గారు. డమ్కటకం 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 డమ్కటకం. ఇప్పుడు మన మ్యాజిక్ షో స్టార్ట్ చేద్దాం సార్. మ్యాజిక్ అనేది మనకు కావాల్సింది ఏంటి? ఏంటి? గ్లామర్. సో మా సర్కస్ లో ఆ గ్లామర్ కూడా ఉంది. సో యు వాంట్ గ్లామర్? సార్ ఇప్పుడు దీన్ని మాయం చేస్తా. మాయం చేస్తావా? రెడీ? ఓకే రెడీ. బాగా చూడండి సార్. సూపర్ సూపర్ సూపర్. మాయం చేసి మాయం. అరే 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 మళ్ళా చెప్పిరా, అరే మళ్ళా చెప్పి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంటది? పర్సా దొరికింది సార్ నాకు రోడ్డు పైన. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. యు హావ్ మనీ? యా. సార్ ఇక్కడ పెడుతున్నా, పర్సులో పెడుతున్నావు చూడండి. పర్సులో పెట్టానా? రెడీ? నాకెందుకు మీకు చాలా ఆకలిస్తుంది అనిపిస్తుంది. అవును సార్. ఆగండి. సో రాజు గారు, బాటిల్ ఏమైనా ఉందా సార్? ఏం లేదు సార్. బాగా చూడండి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు కదా? ఏం లేదు. ఓకే ఫైన్. పడుకో సార్.
సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. మ్యాజిక్ చూసి టైడ్ అయిపోయారు సార్. వింత ఒక యాక్ట్ చూపిస్తాను సార్. బేసిక్ గా వద్దు 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 అని దండం పెట్టినాం, కాళ్ళు పెట్టినాం. ఆ యాక్ట్ మీరు చూడాల్సిందే. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అవునా? ఆ యాక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఒక మ్యాజిక్ సార్. సో నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. బాగా చూడండి. ఏం లేదు సార్. నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఇప్పుడు చూడండి, గీతలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లాస్ట్ ఫైనల్ ఒక మ్యాజిక్ ఉంది సార్. రాజు గారు రండి సార్. ఎప్పుడన్నా ఒక మనిషి లేవడం చూసారా? ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తా. ఛాలెంజ్ పడుకోండి సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా, సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. సార్ లేవండి, లేవండి సార్. ఇదే మ్యాజిక్, ఇదే మ్యాజిక్ రా. ఏడికెళ్ళి తీసుకొచ్చినావు నడు, పంపి 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 నడు. ఏడికెళ్ళి పట్టుకొచ్చినారు వీళ్ళని. ఏడికెళ్ళి వచ్చి మన క్రిష్ గారికి లాజిక్ లేకుండా మ్యాజిక్ చూసి ఏమనిపించింది? మెజిషియన్ సద్దాం బాగుంది, అందరూ బాగా చేశారు. ఇందుజా మ్యామ్ ఎలా అనిపించింది? ఫస్ట్ నేను వీళ్ళందరు రాగానే ఓకే సర్కస్ అనుకున్నా. ఆ తర్వాత కొన్ని విషయాలు మీరు చేసి చూపించారు. మీరు ఒక ఆర్టిస్ట్ గా ఉండి ఆ చిన్న చిన్న విషయాలు, ఆ ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా గ్రేట్ సదా. అండ్ యాజ్ యూజువల్ నాకు రాజు ఎక్స్ప్రెషన్స్ కి నేను ఫ్యాన్. ఓవరాల్ గా యూ హ్యావ్ టేకెన్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. గుడ్ గుడ్ బాయ్స్. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బల్ ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేనివి. భాస్కర్ బండి ఆపండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్. లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తా ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా? ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోయిందానా? మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్, కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్.